Hi guys, welcome to my channel. ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వరల్డ్ అన్ని పెళ్ళిళ్ళు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి దాని కోసం నేను బ్యూటిఫుల్ 3 సెట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నమాట. అవి ఎలా వచ్చాయంటే చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ వన్ అయితే ఇది బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ డ్రెస్ అన్నమాట. సో ఇది ఎలా వచ్చిందంటే చూసేద్దాం. మంచి గ్రీన్ కలర్. ఇది గ్రీన్ అంటే ఓవర్ గ్రీన్ కూడా కాదు, ఒక డిఫరెంట్ గ్రీన్ అంటారు కదా, మీకు అర్థమవుతుందా? సో ఈ గ్రీన్, దీనికి దుప్పట్టా ట్రౌజర్ ఇచ్చారు. టాప్ చూద్దాం. టాప్ వచ్చేసి ఇలా ఉంది, ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు నెక్ దగ్గర. దీనికి పింక్ అంటే డార్క్ పింక్ కాకుండా లైట్ పింక్ బోట్ వర్క్ ఇచ్చారు. నెక్ కూడా బాగుంది అనమాట, హై నెక్ కాదు అలానే మరీ డౌన్ కదా. హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి, చూసారా, డిఫరెంట్గా వచ్చాయన్నమాట హ్యాండ్స్. గోటాపతితో ఇలా డిజైన్ చేశారు. చాలా క్యూట్గా ఉంది ఈ డ్రెస్ అయితే. మొత్తం ప్లెయిన్ వచ్చింది టాప్ అంతా, పెద్ద డిజైన్ ఏం లేదు కానీ బట్ చూడడానికి చాలా క్లాసీగా ఉంది. నాకు చాలా నచ్చింది ఇది. నా దగ్గర గ్రీన్ ఈ కలర్స్ అన్నీ కామన్గా ఉన్నా, నాకు ఎలా అంటే ఈ కలర్లో ఆ డిజైన్ లేదు కదా, ఆ టైప్ అమ్మాయి అనమాట నేను. సో వెనకాలైతే హుక్ వచ్చింది, చిన్న ఇలా ఓపెన్ ఇచ్చి హుక్ ఇచ్చారు. సో ఎన్ఎఫ్ వర్క్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, ప్రీటీగా ఉందన్నమాట. సో దీని ట్రౌజర్ చూద్దాం. ట్రౌజర్ కూడా అంతే, మొత్తం సేమ్ ఒకటే కలర్. దీని ట్రౌజర్ వచ్చేసి పలాజా టైప్లో వచ్చిందనమాట. ఇలాగా కింద గోటాపత్తి వర్క్ ఇచ్చారు అంతే. యాక్చువల్గా ఇలాగ సేమ్ కలర్ వేసుకోవడం వల్ల మనం కొంచెం టాల్గా కనిపిస్తామంట. సో అందుకే ఈ మధ్య ఇలాంటివి నచ్చాయి. బేసిక్గా నాకు ఇలా ప్లెయిన్వి, ఎక్కువ హడావుడి లేనివి ఇష్టం. సో పాకెట్స్ కూడా వచ్చేసాయి, ఒక సైడ్ పాకెట్ వచ్చింది. యా, లూజ్గా లంబు బాగుంటుంది. నాకు ఇలాంటి బాగా ఇష్టం అనమాట, కంఫర్ట్ బాగుంటుందని చెప్పి. సో ఇది ఒకటి తీసుకున్నా. దీని దుప్పటా చూద్దాం. దీని దుప్పటా వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది. అప్పట్లో మనము హాఫ్ శారీస్ మీదకి వచ్చేవి కదా, చున్నీస్ ఆ టైప్లో వచ్చిందనమాట. బాగుంది, మొత్తం కట్ వర్క్ ఇచ్చారు కింద. ఇది ఏం ఫ్యాబ్రిక్ నాకు తెలీదు, కొంచెం షైన్ అవుతుంది. అసలు కంప్లీట్గా కాంట్రాస్ట్గా ఉంది. ఇదేనా దీని దుప్పటా లేదో నాకు డౌటే. బట్ యా, దుప్పట కూడా చాలా బాగుంది. వన్ సైడ్ దుప్పట, పెద్దగా ఏం రాలేదు, జస్ట్ వన్ సైడ్ దుప్పట వచ్చింది. ఐ మీన్ ఇది 2 లేయర్స్. దుప్పట పింక్ కానీ లేదా ఏదైనా వేరే కలర్ ఇచ్చుంటే బాగుండేది. ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే వేరే దాని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది దుప్పట అయితే. సో ఇది చూడంగానే నాకు ఓల్డ్ డేస్లో హాఫ్ శారీస్కి వచ్చాయి కదా, అట్లా అవి గుర్తొచ్చింది అనమాట. మీ దగ్గర కూడా ఉంది అలాంటి హాఫ్ శారీస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంకోటి చూసేద్దాం. ఇంకోటి వచ్చి ఇది లైట్ పింక్ అనమాట. ఇది తీసుకున్నా. ఇవన్నీ ఇప్పుడే ఓపెన్ చేయడమా, వచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేద్దాం ఏదో ఒక పని అనమాట. సర్లే ఇంకా వీడియో కూడా అయిపోయింది, మీ అందరికి కూడా చూపించినట్టు ఉంటుందని చేస్తున్నా. సో ఈ కలర్ అర్థమవుతుంది కదా, పింక్, లైట్ పింక్ అనమాట. ఆనియన్ పింక్ అంటారు కదా, సో ఆనియన్ పింక్ ఇది. సో ఇది కూడా అంతే, 3 పీస్. ఇవి తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే టాప్ చూద్దాం. టాప్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి లైట్గా ఇది ఏంటి దీన్ని చమ్కీలు వచ్చాయన్నమాట. సో మొత్తం గజిబిజిగా అలా చిరాగ్గా లేకుండా చాలా నీట్గా ఉంది. వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉంది. సో చాలా బాగా నచ్చింది. అబ్బా పట్టుకుంటేనే ఫీల్ ఏముందిరా అన్నట్టుందనమాట. హ్యాండ్స్ అంతా నార్మల్గా ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. అయ్యయ్యో, లైనింగ్ ఏంటి హాఫే ఇచ్చారు. లైనింగ్ హాఫే ఉంది. సో ఇక్కడ వరకే ఉందన్నమాట, మొత్తం లేదు. అదొకటే డిసప్పాయింట్. ఫుల్ ఇవ్వాల్సింది. సో ఓకే, చిన్న బుటీస్ వచ్చాయి ఇలాగా. ఇవి కూడా అంతే, మనం వాష్ చేయగానే ఏం పోవు, క్లాత్తో ఉన్నాయన్నమాట ఈ బుటీస్. కనిపిస్తుంది కదా. సో టాప్ అంతా చాలా బాగుంది. బట్ నాకు లైనింగ్ ఒకటే డిసప్పాయింట్. ఫుల్ ఇచ్చిస్తుంటే బాగుండేది కానీ మేబీ వర్క్ వల్ల ఏదైనా ఇచ్చారేమో నాకు తెలీదు. యా, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. బాగుంది కదా. నా దగ్గర ఇలాంటి కలర్స్ అస్సలు లేవు. ఇంత లైట్ కలర్స్ తీసుకుంటే నాకు సెట్ కాదు అని మా మమ్మీ ఫీలింగ్. సో అస్సలు తీసుకొని ఇవ్వదు అనమాట ఇలాంటి కలర్స్, నన్ను షాడో చేసేస్తుంది అని చెప్పి. దీని ట్రౌజర్ దుప్పటా చూద్దాం. ట్రౌజర్ కూడా ప్లెయిన్. మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుందో లేదో నాకు తెలీదు. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది, లిటరల్గా చాలా బాగుంది. అది షైన్ అదంతా బాగుంది. బెల్ట్ టైప్లో ఇచ్చారు పైన, వెనకాలేమో ఎలాస్టిక్. సో దుప్పటా చూద్దాం. యాక్చువల్లీ ఈ దుప్పటా చూసే డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా, అంత నచ్చిందనమాట దుప్పటా. చాలా బాగుంది, ఎంత స్మూత్ ఉందంటే బనారసియా సమ్ ఏదో టైప్ అంటారు కదా,
అట్లుంది. కనిపిస్తుందా మీకు? లైట్ వర్క్ ఉంటుంది అనమాట దీని లోపల, గోల్డ్ షేడ్, మరి గోల్డ్ కాదు, ఒక డిఫరెంట్ గోల్డ్ షేడ్లో వర్క్ ఉంది. సో ఆ వర్క్ని చూసి ఫ్లాట్ అయిపోయి డ్రెస్ కొనుక్కున్నా. సో ఐ హోప్ మీ అందరికీ మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నా. కానీ ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే కొంచెం లెంత్ ఇస్తే ఇంకా బాగుండేది, బట్ ఎక్కువ లెంత్ లేదనమాట. ఇలాగా కింద మొత్తం డిఫరెంట్గా వర్క్ వచ్చింది, చిన్న చిన్న బుటీస్ వచ్చాయి అంతే. ఈ కలర్ అసలు ఎంత క్లాసీగా ఉందో కదా. యాక్చువల్గా మా కజిన్ సిస్టర్ది ఒక శారీ కట్టుకున్నా నేను. కట్టుకున్నప్పటి నుంచి నాకు నేనే తెలియకుండా ఒక ప్రిన్సెస్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట, నాకు కూడా ఇలాంటి కలర్స్ సెట్ అవుతాయి అని చెప్పి. సో ఇదొకటి డ్రెస్ ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నా. చాలా బాగుంది అసలు, డ్రెస్ ప్రిటీగా ఉంది. యా, ఇంకోటి చూద్దాం. ఇంకో డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్. మా మమ్మీ ఫుల్గా తిడుతుంది, బ్లాక్, బ్లూ, గ్రీన్స్ ఇవి తప్ప నీకు వేరేవి ఏమీ కనిపించవని. నిజంగానే కనిపించవండి బాబు, ఓపెన్ చేసినప్పుడు అదేంటో తెలీదు, అస్సలు కనిపించవు. ఎంత ట్రై చేస్తానో. ఇది అంతే 3 పీస్. ఇదైతే ఎలా కూడా దుప్పట చూసే తీసుకున్నాను. వీ నెక్ వచ్చింది, డీప్ వీ కాకుండా నార్మల్ వీ వచ్చింది. మీకు డీప్ కావాలన్నా చేసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా వేశారు. సో జస్ట్ ఇది ప్లెయిన్ కుర్తీ అంతే. ప్లెయిన్ కుర్తీకి ఓన్లీ నెక్ మాత్రమే హైలైట్ చేశారు. మరీ ఇంత ప్లెయిన్ ఇష్టం లేని వాళ్ళు అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. బికాజ్ నేను దీని దుప్పట హైలైట్గా ఉందని చెప్పి నేను పెట్టాను. దుప్పట హైలైట్గా ఉన్నప్పుడు కొంచెం నెక్ ప్యాటర్న్స్ కానీ కుర్తీ కానీ కొంచెం ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. లేదు రెండు హడావుడిగా ఉంటే అది ఏదైనా ఫంక్షన్కి కానీ లేదా ఏదైనా స్పెషల్ ఎకేషన్స్కి మాత్రమే వేసుకోగలం. ఇలా అయితే మాత్రం కొంచెం రెగ్యులర్ వేర్గా వేసుకోగలం. సో జస్ట్ ప్లెయిన్ టాప్ మీద నెక్ మాత్రమే హైలైట్ చేశారు. సో నెక్ సీక్వెన్స్ వర్క్ అంటారు కదా, సో అట్లా ఇచ్చారు. ఇదంతా కొంచెం లీవ్స్ అట్లా ఇదంతా ఫ్యాబ్రిక్తో చేశారు, బాగుంది. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఇచ్చారు. సో ప్రీటీగా ఉంది, చూడ్డానికి క్యూట్గా అలా ఉంది అంతే, ఎక్కువ హడావుడి లేకుండా. దీని దుప్పటా చూద్దాం, మేము దానికోసమే కదా తీసుకున్నాం. యాక్చువల్గా ఇందాక చూసింది ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యాను, ఇది మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే నాకు చూపించింది మొత్తం ఒక డిఫరెంట్గా చూపించారు. ఐ మీన్ వచ్చింది దాంట్లో, బట్ ఇదంతా డిఫరెంట్గా ఉంది. ఫుల్ డిసప్పాయింటెడ్ ఇదైతే. దాని మీద నేను వేరే దుప్పట ఏదైనా సెట్ చేసుకోవాలి. ఇదైతే నాకు అస్సలే నచ్చలేదు. దుప్పట క్లాత్ బాగుంది కానీ ఇదంతా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. సో పెద్దగా అంటే చాలా పెద్ద దుప్పటగా చూపించారు, బట్ ఇది అంత పెద్దగా లేదు. అంటే ప్రస్తుతానికైతే దాని మీద కోకే కానీ దాని మీద వావ్ అని అంత ఏం అనిపించలేదు. ఎందుకు ఇది ఫిక్స్ అంటే దాని మీదకి వేసుకోవచ్చు అంటే ఇది నెక్ ఉంది కదా, సో అది కొంచెం ప్లెయిన్ టాప్ కాబట్టి ఇది కొంచెం హైలైట్గా ఇచ్చారు. సో బాగుంది దుప్పట, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లెంత్ అది ఇదంతా రాలేదు. బట్ ఓకే, వేసుకోవచ్చు. వేరేది కూడా ట్రై చేస్తా దాని మీద. సో ఇది కూడా బాగానే ఉంది. యా, దీన్ని ట్రౌజర్ కూడా సేమ్ ప్లెయినే, బట్ చూపిస్తా ప్లెయిన్ ట్రౌజర్. సో ఇది మరీ పలాజా టైప్లో అయితే ఏం రాలేదు. సేమ్ బ్యాక్ ఏమో ఎలాస్టిక్, ఫ్రంట్ ఏమో బెల్ట్. పలాజా టైప్ ఏమో రాలేదు, బట్ కొంచెం లూజ్ ఉంటుంది అంతేగాని అంత మరీ ఇందాక ఫస్ట్ చూపించాను కదా పలాజా టైప్లో లూజ్ అట్లా ఏముండదు. బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి నేను ఉంచేసుకుంటా. సో కనిపిస్తుంది కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నాకైతే చాలా పర్సనల్గా బాగా నచ్చింది. సో మా మమ్మీకి ఎట్లన్నా నచ్చదు, మా మమ్మీ కాదు కదా తీసుకుంటుంది నేను కాబట్టి ఉంచుకుంటున్నా. సో ఇంకో డ్రెస్ చూసాను. ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది మంచి కాఫీ కలర్ అనమాట. సో చాలా ఎక్సైటెడ్గా తీసుకున్నాను నేను ఈ డ్రెస్. సో ట్రౌజర్ అండ్ దుప్పటా రెండే వచ్చింది. ఫస్ట్ అయితే టాప్ చూద్దాం. ఇది కొంచెం గ్రాండ్గా కావాలని తీసుకున్నా. ఇదంతా మిషనరీ వర్క్. సో కనిపిస్తుంది కదా, థ్రెడ్ వర్క్ అంటారు కదా, సో ఆ థ్రెడ్ వర్క్ అనమాట. సో ప్రిటీ, చాలా బాగుంది ఇది. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది మొత్తం. అసలు ఒక్కటి కూడా ఐ మీన్ స్టోన్ కానీ చమ్కీ కానీ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ అనమాట. చిన్న ఇక్కడ ఐ మీన్ చిన్న కాదు, చాలా బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి. సేమ్ హ్యాండ్ అంతా వర్క్ వచ్చింది. కింద కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా వర్క్ ఇచ్చారు. వావ్, సో ప్రిటీ. సేమ్ డిసప్పాయింట్మెంట్ దీనికి కూడా. లైనింగ్ హాఫ్ ఇచ్చారు, మరి ఎందుకు హాఫ్ ఇచ్చారో నాకు తెలీదు. యా, లైనింగ్ అయితే హాఫ్ ఉంది. సో చాలా బాగున్నా నేను, చాలా బాగుంది నాకు ఈ డ్రెస్. యాక్చువల్గా ఈ కలర్ బాగుంటుంది నాకు, బట్ అంత ఎక్కువ లేదు. ఎప్పుడో చాలా ఓల్డ్ డ్రెస్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు.
సో చాలా బాగుంది. దీని దుప్పటా అండ్ ట్రౌజర్ చూద్దాం. ఇది కంప్లీట్గా పార్టీ వేర్ డ్రెస్ అనడానికి ఇదే ఎగ్జాంపుల్. కింద వాటికి కూడా మంచిగా వర్క్ చేసి ఇచ్చారు. సో ఇది కూడా కొంచెం పలాజా టైప్లో లేదు అంత లెంత్, బట్ కొంచెం డీలాగా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇచ్చేసారు దీనికి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అసలు ఎంత బాగుందో కనిపిస్తుంది కదా. షైన్ అండ్ సాఫ్ట్నెస్ రెండు ఉన్నాయి. సో దీని బ్యూటిఫుల్ దుపట్టా చూపించేస్తా, చూసేయండి. ఎందుకో నాకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ చాలా చేస్తున్నాయి ఈ మధ్య. ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చింది. దుప్పట్టా చూడడానికి దాంట్లో ఎంత ప్రీటీ ఉంది. ఇక్కడ చూడండి, నెట్ దుప్పట్టా ఇచ్చారు. ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా. బట్ డ్రెస్ క్వాలిటీ బాగుంది కాబట్టి దుప్పట్టా కాంప్రమైజ్ అయిపోదాం. యాక్చువల్గా దుప్పట్టా ఇది కాకుండా ఇస్తే ఇచ్చారులేండి, సాఫ్ట్ నెట్ ఇచ్చారు. కొన్ని హార్డ్ నెట్స్ ఉంటాయి, అసలు అమ్మ తట్టుకోలేము. అది ఎందుకు వేసుకుంటాం కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. సో ఇది చాలా సాఫ్ట్ నెట్. బట్ ఏంటి అంటే నెట్ కాకుండా ఏదైనా వేరే ఫ్యాబ్రిక్ కొంచెం అలా ఇచ్చుంటే ఇంకా దిల్ హ్యాపీగా అయిపోయేది అనమాట. సో యా, ఇది ఇంకా దుప్పట్టా చిన్న పెద్ద ఫ్లవర్స్ ఇచ్చేసి అదంతా కట్ వర్క్ చేశారు. దుప్పట్టా అయితే కొంచెం పెద్దగానే ఉంది, బాగుంది. నెట్ కదా అందుకే ఇచ్చేసినట్టున్నారు. 2 సైడ్ వస్తుంది కానీ మరీ ఎక్కువ లెంత్ ఏం రాదు, ఇంతే వస్తుంది. కొంచెం పెద్దగా ఇచ్చుంటే ఎక్కువ వస్తుంది. బట్ ఇది 2 సైడ్ వేసుకుంటే బాగోదు. వీటితో పాటు నేను ఒకటి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను, చాలా ప్రిటీగా వచ్చింది. నేను బేసిక్గా ఇలాంటివి వేసుకోను, హ్యాండ్స్ అయినా వేసుకుందామని చూస్తున్నా. బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. టూ ప్రిటీ. ఎంత లెంత్ ఎంత గేరా ఉందంటే, కనిపిస్తుందా? ఇంత లెంత్ ఉంది. చాలా మంచి గేరా ఇచ్చారు, చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది నాకు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే 2 అంటే 2 గుడ్. అబ్బా ఎంత ప్రిటీగా ఉందో అసలు. ఇది నాకు చాలా బాగా నచ్చేసింది. హ్యాండ్స్ అయినా వేయించుకొని ఇది వేసుకుంటా. సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. మొత్తం చూపించలేదు కదా, పైన అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. చిన్న చమ్కీస్ ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్, బట్ మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇలాగా. చాలా బాగుంది. చూసారు కదండి నేను తీసుకున్న డ్రెస్సెస్. నాకైతే చాలా బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్.